పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈసారి బెంగాల్లో కాషాయ ఎజెండాను ఎగురవేయాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. బెంగాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ నయా ప్లాన్ అమలు చేస్తోంది. దీంతో బీజేపీ ప్రణాళిక ఈసారి అనుకున్న ఫలితాలను ఇస్తుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేవలం 76 సీట్ల వద్దే ఆగిపోయింది. గత ఎన్నికల్లో టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను సాధించలేకపోయింది బీజేపీ. గత 15 ఏళ్లుగా బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాస్తవానికి ప్రస్తుత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మమతా సర్కార్ ఎక్కువగా ముస్లిం ఓటర్లకు అండగా ఉంటూ హిందువులకు దూరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి రావడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తోంది కమలం పార్టీ. జేపీ నడ్డా నేతృత్వంలోని బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహం రూపొందించారు. జేపీ నడ్డా బెంగాల్లో కీలక సమావేశం నిర్వహించి నేతల మధ్య విభేదాలు తొలగించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంపీ లేదా సీనియర్ నాయకుడిని నియమించింది బీజేపీ. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్, జీ రామ్జీ అమలవుతాయనే అంశాన్ని బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో వచ్చిన మరో కీలకం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో బీజేపీ ఓట్లు తొలగకుండా చూశారు. నవంబర్ 24న బీజేపీ మొత్తం రాష్ట్రాన్ని 5 కీలక జోన్లుగా విభజించింది. ప్రతి జోన్కు ఒక సంఘటన కార్యదర్శిని నియమించింది. వీరు స్థానిక నాయకులను కలుపుకుని విస్తృతంగా తిరుగుతూ పనిచేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో పనిచేసిన పవన్ రాణాకు బెంగాల్లో కీలక బాధ్యతలిచ్చారు. కోల్కతా, దక్షిణ బెంగాల్లో సీట్లు పెంచాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న మమతా ప్రభుత్వం ముస్లిం ఓట్లపై ఆధారపడి హిందువులను పట్టించుకోలేదనే అంశాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. విలేజ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బీజేపీ దృష్టి కోల్కతా, దక్షిణ బెంగాల్పై ఎక్కువగా ఉంది. నార్త్, సౌత్ 24 పరగణాల్లో 64 సీట్లుంటాయి. 2016లో బీజేపీ కేవలం 1 సీటు, 2021 5 సీట్లు గెలిచింది. ఇక్కడ సీట్లు పెంచాలని బీజేపీ భావిస్తోంది. కోల్కతా మెట్రోపాలిటన్ ఏరియాలో 2016, 2021లో బీజేపీ 1 సీటు కూడా గెలవలేదు. ఈ ఏరియాను కూడా ప్రత్యేకంగా పనిచేస్తోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు విలేజ్ వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తెస్తోంది. వెల్ఫేర్ కమిటీ పేరుతో 1000 మందిని నియమించింది. దానిని అధిగమించి బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇక కేరళ, తమిళనాడులో బీజేపీకి గట్టి పోటీ ఉంటుంది. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మళ్లీ గెలిచే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అందుకే ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల అసంతృప్తి, విభేదాలు తొలగించిన నడ్డా వ్యూహం బీజేపీకి అనుకూలంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 24 పరగణాలు, కోల్కతాలో సీట్లు పెరిగితే అధికార మార్పు సాధ్యమే. తృణమూల్ వెల్ఫేర్ ప్లాన్లు సవాలు. కానీ బీజేపీ కేంద్ర పథకాల ప్రచారంతో ఆధిపత్యం స్థాపించవచ్చు. ఇది 2026 ఎన్నికల్లో బీజేపీకి కీలక విజయానికి దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఈసారి విభిన్న ఫార్ములాతో వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కుల రాజకీయాల ప్రభావం బెంగాల్పై పెద్దగా ప్రభావం ఉండదని, ఆ కారణంగా ప్రాంతీయ, మతపరమైన ఈక్వేషన్లు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాలనుకుంటోంది. బెంగాల్ జనాభాలో సుమారు 30% ముస్లింలున్నారు. అయితే 30 నుంచి 40 సీట్లలోనే ముస్లింలు గణనీయంగా ఉన్నారు. ఇక్కడి నుంచే తృణమూలకు పెద్ద సంఖ్యలో ఓట్లు పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఓవరాల్ గెలుపు సీట్లపై పెద్దగా ఉండదని బీజేపీ యోచిస్తోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో పోలరైజేషన్తో హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ముస్లింలను సంతృప్తి పరచడం వంటి ఆరోపణలతో టీఎంసీని ఇరుకున పెట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మమతా సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని
బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో ఉన్న బీజేపీకి ఈసారి అక్కడి ఓటర్ల మద్దతు ఏ మేరకు దక్కుతుందనేది చూడాలి. పశ్చిమ బెంగాల్లో మమతా సర్కార్ను గద్దెదించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను క్యాష్ చేసుకొని బెంగాల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఐ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.